ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ఇంట్లో వాకింగ్ చేస్తున్న సమయంలో చొరబడి గొంతు కోసి హత్య చేశారు. చింతకని మండలం పాతర్లపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే సిపి సునీల్ దత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు సిపిఎం నేత హత్యపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. హింసా రాజకీయాలకు తావు లేదని, పోలీసులు వెంటనే నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు. సామినేని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, చింతకాని హత్యకి గల కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? వెంకట్, చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సిపిఎం నేత సిపిఎం పార్టీ రైతు సంఘం నేత, రాష్ట్ర నేత మాజీ సర్పంచ్ సామినేని రామారావును తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు వాకింగ్ చేస్తుండగా ఇంటి ఆవరణ ప్రాంతంలో పశువుల కొట్టం ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా ముగ్గురు గుర్తులేని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆయన అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ఆ గ్రామంలో సంచలనం తెచ్చిందని చెప్పవచ్చు. తెల్లవారుజామున రామారావు తన ఇంటి వెనకాల ఉన్న పశువుల కొట్టంలో శుభ్రం చేసిన అనంతరం అక్కడే వాకింగ్ చేస్తున్న సందర్భంలో ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి గ్రామంలోకి ఇంట్లోకి చొరబడారు. ఇంట్లో చొరబడిన 10 నిమిషాల తర్వాత అతనిపై తనతో పెనుగులాట చేసుకుని వాదులాట కాసేపు 2-3 నిమిషాల పాటు వాదులాట దిగారు. వాదులాట దిగిన తర్వాత అతన్ని ఇద్దరు వ్యక్తులు మాత్రం వెనక నుంచి పట్టుకుంటుండగా మరో వ్యక్తి మాత్రం గొంతుపై కత్తితో మాత్రం కోసి అత్యంత పాశవికంగా అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఆ రామారావు ఇంటి వెనకాల ఉన్న పొలం భాగం నుంచి కూడా పరారైనట్టుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం తన సొంత నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా గ్రామాల్లో ఇలాంటి హత్య రాజకీయాలకు తాను వ్యతిరేకం అంటూ మాత్రం ప్రకటన కూడా విడుదల చేశారు. ఎంతటి వారైనా సరే ఈ హత్యకు కారకులైన ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదంటూ చెప్పారు. దానిపై స్పందించిన డిప్యూటీ సీఎం సిపి సునీల్ దత్ సమాచారం అందించారు. సిపి సునీల్ దత్ తో పాటు క్లూస్ టీమ్ తో పాటు రంగంలో దిగారు. క్లూస్ టీమ్ తో పాటు అక్కడ సంఘటన స్థలానికి గ్రామాన్ని చేరుకొని సునీల్ దత్ తో పాటు తన క్లూస్ టీమ్ తో పాటు పోలీసులు జాగిరాలు చేరుకొని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సిపిఎం నేత సామినేని రామారావు మాత్రం ఆయన కుటుంబానికి పూర్తిగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి హత్య రాజకీయాలకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలాంటి హత్య రాజకీయాలకు మాత్రం చోటు లేదంటూ మాత్రం బట్టి ముఖ్యంగా చెప్పాడు. ఈ గ్రామంతో మాత్రం గత కొంతకాలంగా రామారావుతో మాత్రం కొంతమందికి విభేదాలు ఉన్నట్టుగా మన సమాచారం కూడా తెలుస్తుంది. ఈ హత్యకు కారణాలు వ్యక్తిగత కక్షల లేదా పార్టీ కక్షల అనే విషయాలు మాత్రం పోలీసులు నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. గ్రామంలో మాత్రం కొంత ఉధృత పరిస్థితుల నేపథ్యంలో మాత్రానికి ఖమ్మం మధిర సబ్ డివిజన్ సంబంధించిన పోలీసులు చింతకాని ఎస్ఐ వీరేంద్ర నేతృత్వంలో పోలీసులు అక్కడ సంఘటనా స్థలాన్ని చేరుకొని మాత్రం పర్యవేక్షణ పరిస్థితి కనపడుతుంది. సిపిఎం పార్టీ సంబంధించిన రాష్ట్ర నేతలు పోతినేని సుదర్శన్ తో పాటు డివిజన్ సంబంధించిన నేతలు కూడా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయన భౌతికాయాన్ని మాత్రం సందర్శించిన పరిస్థితి. పోస్ట్ మార్టం నిమిత్తం రామారావు మృతదేహాన్ని మాత్రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన పరిస్థితి పడుతుంది. గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ కూడా గ్రామంలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇప్పటికే గ్రామంలో మైక్ ద్వారా ప్రచారం చేశారు. ఎలాంటి సిపిఎం పార్టీ నేతలు కానీ మిగతా పార్టీల నేతలు ఎవరు కూడా సంఘటనా స్థలానికి వచ్చి చూసి వెళ్ళాలి, కానీ అక్కడ ఎవరు ఒకరికొకరు వాదులాట చేసుకోవద్దు అని చెప్పారు. ఒకరిపై ఎవరైనా కక్షాదింపు చర్యలకు పాల్పడితే మాత్రం అందులో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ మాత్రం ఎస్ఐ వీరేందర్ కూడా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి నెలకొంది. వెంకటేష్. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.